రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని రోటరీ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ పూషా, లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేత ఆదిష్ బాబులు పేర్కొన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ లైట్ మరియు రోటరీ క్లబ్ కాకినాడ గ్రీన్ సిటీ మరియు రోటరీ క్లబ్ కాకినాడ స్మార్ట్ సిటీ సంయుక్తంగా నిర్వహించిన మీటింగ్లో డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ పూషా, లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేత ఆదిష్ బాబు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. పాస్ట్ గవర్నర్ పూషా, లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేత ఆదిష్ బాబు మాట్లాడుతూ తాము చేసే బిజినెస్లో ప్రజాసేవ మరియు రోటరీ ఇంటర్నేషనల్తో కలిపి క్లబ్బుల ద్వారా అమూల్యమైన సర్వీస్ ఇవ్వచ్చని జూనియర్ రొటేరియన్లని ఉత్తేజపరిచి ప్రోత్సహించారు. ఈ సభలో కొత్తగా రంజిత్ నాయుడు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్లో ఇండక్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన సుబ్బారావును అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ అధ్యక్షులు సత్యరెడ్డి, సెక్రటరీ లంకే లెనిన్, నాని క్లబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి పాల్గొన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ స్మార్ట్ సిటీ నుండి మాజీ అధ్యక్షులు సామంతుల అజయ్ కుమార్, సెక్రటరీ నామానికి సోమశేఖర్, సీనియర్ మెంబర్ రాజా పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ గ్రీన్ సిటీ నుండి సీనియర్ మెంబర్ బమిడిశెట్టి కృష్ణ, ప్రెసిడెంట్ రవి, సెక్రటరీ ప్రసాద్ మరియు ఇతర మెంబర్లు పాల్గొన్నారు. ఎంత సేవలు చేశారు, ఎంత అద్భుతమైన సేవలు చేశారు, ఎంత చిరస్మరణీయమైన సేవలు చేశారు, ఎన్ని వేల మందికి బ్లడ్ డొనేషన్ చేయించారు. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళు చేసిన యొక్క సేవల్ని అందరికీ తెలియజేస్తూ మెంబర్స్ అందరినీ యాక్టివ్ చేయడం జరిగింది. ఇంకా ఈ 3 క్లబ్లు ఇంకా మరియు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకు సాగి ఇంకా అభివృద్ధిలోకి వెళ్తాయని చెప్పి ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఈ రోజున మన కాకినాడ గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎం గారండి ఒకసారి అనుకోకుండా ఒక చిన్న ఫంక్షన్లో కనపడ్డారు. ఆయన 100% బ్లైండ్, కానీ అద్భుత గవర్నమెంట్ టీచర్ అయి ఉండి ఎంతో బాధ్యతగా ఆయన ఆ స్కూల్ని రన్ చేయటం, అసలు ఆయనకి ఏమీ కనపడలేదు. అయినా సరే ఆ టీచర్లని కంట్రోల్ చేయటం, టీచర్లతో అడ్మినిస్ట్రేషన్ చేయటం, అలాగే స్కూల్ పిల్లల్ని కొంచెం అభివృద్ధిలో చదివించడం, ఆ కార్యక్రమాలు చూసి చాలా మా క్లబ్ మెంబర్లు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా ప్రెసిడెంట్ సత్యారెడ్డి గారు, సెక్రటరీ లెనిన్ గారు కూడా ఆయన తీసుకొచ్చి రికగ్నైజ్ చేయాలి, అది మనకు రోటరీకి ఎంతో గౌరవ సూచకం. అందుకని ఆయన కూడా ఈ మంచి రోజున మన పూషా గారు అలాగే మన ఆదిష్ బాబు గారి చేతుల మీదుగా ఆయన్ని సన్మానం చేసి గౌరవించడం జరిగింది. ఇప్పుడే ఏం చెప్పినటువంటి అంటే సత్యప్రసాద్ సోదరులు ఆల్మోస్ట్ 3000 crores ఎంతో టర్నోవర్ ఉన్నటువంటి ఒక సామర్లకోట గర్వపడదగినటువంటి ఒక రైస్ మిల్ రన్ చేస్తున్న శ్రీ లలిత బ్రాండ్ రైస్ నుంచి మన అందరి ఇళ్లలోనూ లెక్క బియ్యం తిరుగుతూనే ఉంటుంది. ఆయనకి టైం ఉండదు. మా రోటరీ క్లబ్ మెంబర్ ఆయన నాకంటే సీనియర్ మెంబర్, చాలా ఇంచుమించుగా 35 years నుంచి ఉంటారు. ఆయన కొత్త క్లబ్ మీటింగ్స్కి అటెండ్ కాదు, కానీ ఏ సేవా కార్యక్రమం అన్నా ఒక మంచి పని చేస్తామంటే ముందుంటారు, ముందు వరుసలోనే ఉంటారు. ముందు నిలబెట్టకపోతే దెబ్బలాడతారు కూడా. ఆయన పక్క నుంచి బిజినెస్ చేసుకుంటూనే ఆ బిజినెస్లో నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్స్ని కొంత శాతాన్ని మిగతా పెద్ద బిజినెస్ హౌసెస్ లాగే సమాజంలో ఉండే వర్గాలకి పనికొస్తుంది, 10 మందికి పనికొస్తుంది అనేటువంటి కార్యక్రమాలకే ఆయన ఉపయోగిస్తూ వచ్చారు. వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మన ఒక లైక్ మైండెడ్ పీపుల్ అనేది మన గ్రూప్లో ఉంటే డెఫినెట్గా దిస్ ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. అంటే ఇప్పుడు రోటరీ క్లబ్ అనేది వెన్ ఐ వాజ్ వెరీ స్మాల్ ఇట్ ఈస్ సో ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఎలాగా అంటే నేను వెన్ ఐ టు గో టు స్కూల్ నేను చూసేవాడిని రోటరీ క్లబ్ ప్లాంటేషన్ కావచ్చు, లేకపోతే స్కూల్స్ రీబిల్డింగ్ కావచ్చు, లేకపోతే బెంచెస్ కావచ్చు, ఎంతో సర్వీస్ చేసేవారు. నిజంగా అప్పట్లో నేను చాలా మా స్కూల్లో యూజ్డ్ టు విజిట్ చాలా గవర్నమెంట్ స్కూల్స్ కూడా విజిట్